హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే మా కోడలు సిరిది సారీ ఫంక్షన్ అయింది కదా, అప్పుడు మేము అందరం కలిసి పలహారాలు చేసాము. అంటే పలహారాలు అంటే ఇక్కడ పిండి వంటలు, మేము పలహారాలు అంటాము. లడ్డూలు, కారపూసలు, అరిసెలు, కరియలు, సకినాలు 5 రకాలు పలహారాలు చేసామన్నమాట. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. మేము ఊర్లో అంటే పల్లెటూర్లలో పలహారాలు ఎలా చేస్తారు అని మీకు తెలియజేయడం కోసమే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. వీడియో పాతదైనా లాస్ట్ ఇయర్ది అయినా కానీ మీకు పోస్ట్ చేయాలని చేస్తున్నాను. ఇన్ని రోజులు నా దగ్గర ఈ వీడియో లేకుండే, అప్పుడు నేను వీడియో షూట్ చేసినా కానీ వీడియోస్ అన్నీ పోయినాయి, రీసెంట్గా దొరికినాయి, అందుకని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. ఇంత పెద్ద పెద్ద వంటలు పల్లెటూర్లలో ఎలా చేస్తారు, ఏ ఎక్విప్మెంట్ వాడతారు, ఏ విధంగా చేస్తారని తెలియజేయడం కోసమే ఈ వీడియో అన్నమాట. మేమేమేం చేసామంటే లడ్డూలు, పెద్ద సైజులో లడ్డూలు చేసాము. దాదాపు 150 నుంచి 200 దాకా లడ్డూలు చేసాము. అన్నీ ఆల్మోస్ట్ 150 పీసెస్ వచ్చేలాగా చేసాము. ఇలా బూందీ, లడ్డు కోసం బూందీ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చేసే వాళ్ళంతా మా నైబర్స్, మా చుట్టాలు, మా వాళ్ళండి. అందరం కలిసి ఇలా పల్లెటూర్లలో ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ పలహారాలు చేస్తామన్నమాట. ఏది కూడా బయట నుంచి తీసుకురాని అవసరం లేకుండా అన్ని ఇంట్లోనే మేము ప్రిపేర్ చేస్తాము. ఇలా పెద్ద పెద్ద సకినాలు చేస్తాం కదా, ఆ సకినాలు తీయడం కోసము చిన్న టెక్నిక్ అండి. మన ఇంట్లో ఉండే ప్లేట్ని సుత్తితో అంచులు సమానంగా కొట్టి దాన్ని సకినాలు తీయడానికి యూజ్ చేస్తాము. నార్మల్గా అయితే ఈ సకినాలు తీయడానికి రాదు, చాలా కష్టమవుతుంది, చాలా టెక్నిక్గా తీయాలి. ఇలాంటివి పెద్దవి 11 దాకా చేసాము, చిన్నవి 150 పీసెస్ చేసాము. అన్నీ ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఊర్లలో అసలు ఎక్కడ ఫంక్షన్ ఉన్నా కానీ ఇలా అందరం గ్యాదర్ అయ్యి మంచిగా పలహారాలు చేస్తూ ఉంటాము. తర్వాత కరియలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో అయితే ప్రధానంగా శారీ ఫంక్షన్కి, తర్వాత శ్రీమంతానికి, పెళ్ళికి, ఈ 3 అకేషన్స్కి ఆడబిడ్డకి తప్పకుండా పలహారాలు చేస్తారు. ఇక్కడ పలహారాలు అంటే కరియలు, అరిసెలు, లడ్డూలు, సకినాలు, కారపూసలు, ఈ 5 రెసిపీస్ మాత్రం తప్పకుండా చేస్తారు. మిగతా అన్నీ ఎవరిష్టం వాళ్ళన్నమాట. ఇంకా ఆడబిడ్డలకి మట్టెలు చేయించినప్పుడు, పుస్తెలు చేయించినప్పుడు, ఒడిబియ్యం పోసినప్పుడు, ఇలా రకరకాల శుభకార్యాల్లో కూడా ఇలా శారపోయడం అంటే ఇలా పలహారాలతోని, బియ్యంతోని, బట్టలతోని శారపోయడం అనేది తెలంగాణలో సాంప్రదాయము. ఎంత చక్కగా అల్లారు కదా కరియలు, చాలా సింపుల్గా. నాకు కూడా చేయడం వచ్చు అన్నికని నేను దగ్గరుండి వీడియోలు తీశాను, కొన్ని చేశాను, కొన్ని వీడియోలు తీశాను. తర్వాత ఇక్కడ లడ్డుకి పాకం రెడీ అయిపోతుంది. బూందీ ముందే మొత్తం కొట్టి పక్కకు పెట్టి ఇప్పుడు పాకం రెడీ చేస్తున్నారు. కరియలకి మొత్తం అల్లడం అయిన తర్వాత ఇలాగా కొంచెం చివర్లో ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం గార్నిషింగ్ లాగా చేస్తున్నాం. చూడడానికి బాగుంటుంది కలర్ఫుల్ కానీ, కాకపోతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడమే మంచిది, తినకూడదు. తినేటప్పుడు అవి కట్ చేసి ఆ కలర్ మనం కట్ చేసి తిన్నామనుకోండి, ఫుడ్ కలర్ తినకూడదు. కాకపోతే ఏంటంటే చూడడానికి బాగుంటుందని చెప్పి మేము అలా చేసాము. ఇలా పాకం వచ్చిన తర్వాత బూందీ మొత్తం పాకంలో వేసేసి కలిపేసాము. పలహారాలు అనేది ఒకరి ఇద్దరితో అయ్యే పని కాదండి, ఒక 10 మంది ఉంటేనే సాధ్యమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అన్నీ ఒకే రోజు 5 రెసిపీస్ చేయాలంటే ఎక్కువ మంది ఉంటేనే సాధ్యమవుతుంది. మా ఊళ్ళో అయితే పలహారాలు అంటే చాలండి, తప్పకుండా వచ్చి తలో చేయి వేసి కంప్లీట్ చేసిస్తారు. ఇక్కడ కరియలు కూడా ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ మా పిన్నిలు, అత్తలు, అక్కలు, వదినలు, అమ్మలు అందరు మా చుట్టాలండి. తలో చేయి వేసి కంప్లీట్ చేసాం. ఒకే రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసేసాం. ఇంతకీ మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వక్ల గారి వంటిల్లు. రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ చేయట్లేదు అంటే వ్యూస్ సరిగా రావట్లేదండి, అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ చేయట్లేదు. కుకింగ్ వీడియోస్ చేసిన, వ్లాగ్స్ చేసిన ఏవి అసలు సరిగా వ్యూస్ రావట్లేదు. ఎలాంటి వీడియోస్ చేయాలనేది మాత్రం చిన్న సజెషన్ ఇవ్వండి కామెంట్ రూపంలో. తర్వాత బూందీ మొత్తం ఇలా పాకంలో వేసి కలిపిన తర్వాత ఇలా పెద్ద లడ్డూలు చేస్తున్నారు. పెద్ద లడ్డూలు చేయడం అనేది కొంచెం ప్రాక్టీస్తోనే వస్తుందండి, కొత్త వాళ్ళకైతే రాదు. మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి మేము పెద్ద లడ్డు అయినా చిన్న లడ్డు అయినా ఏ పలహారాలైనా ఈజీగా చేయగలుగుతాం. చిన్న లడ్డు జనరల్గా ఎవరైనా చేయగలుగుతారు కానీ పెద్ద లడ్డు చేయాలంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇంత పెద్ద పెద్ద లడ్డూలు 15 లడ్డూల దాకా చేసాము. తర్వాత చిన్న లడ్డూలు తల ఒక చేసేసి అందరం చేసాము. అంతమంది ఉంటేనే అది సాధ్యమైంది, ఎందుకంటే మనకు పాకం చల్లారిలోపు లడ్డూలు చేయాలి కదా ఫాస్ట్గా, అందుకే అందరం తల చేసి ఫటాఫట్ చేసేసాం. ఇలా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటూ పలహారాలు చేస్తే మంచిగా అనిపిస్తుంది. పల్లెటూరులో ఉన్న ఏంటంటే లాభం ఏంటంటే ఇలా ప్రతి అకేషన్కి ఇట్లా గ్యాదర్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఏంటంటే ఏ స్వార్థం లేకుండా మంచిగా అనిపిస్తుంది. కొంచెం అక్కడక్కడ ఇలా బ్లాక్ స్క్రీన్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆ పని చేస్తుంటే లేడీస్కి కొంచెం అటు ఇటు డ్రెస్ ఉంటుంది కాబట్టి
కొంచెం ఎవరికి ఇబ్బందికరంగా ఉండొద్దని చెప్పి ఇట్లా అక్కడక్కడ బ్లాక్ స్క్రీన్ యాడ్ చేశాను నేను. మొత్తానికి తల చేసి లడ్డూలు ఫినిష్ చేసేసాము. కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి. తర్వాత అరిసెలు కూడా చేసాము. దానికి సంబంధించిన వీడియోలు మా చిన్నోడు తీయలేదు, ఎందుకంటే నేను పనిలో ఉన్నాను. వాడు కొన్ని వీడియోసే తీశాడు. తర్వాత అరిసెలు, కారపూసలు అన్నీ, లడ్డూలు అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా మొత్తం ఆరబెట్టేసాం. అంటే చల్లారాలి, పూర్తిగా చల్లారిన తర్వాతనే ప్యాకింగ్ చేద్దామని చెప్పి మొత్తం ఇలా లడ్డూలు, కరియలు అన్నీ చల్లారబెట్టాము. చిన్న కరియలు ఇంకా చేయలేదు, అంటే అందరు వెళ్ళాక మేము చిన్న కరియలు చేసుకుందాంలే అని చెప్పి ఆపేసాము. అందరినీ పంపించేసిన తర్వాత నైట్ పూట మేము ఇంట్లో వాళ్ళం కూర్చొని ఇలా కరియలు చేసాము. మా సిరి ఫంక్షన్ వీడియోస్ కూడా వచ్చాయండి, నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆ వీడియోస్ వాటికి బ్యాక్గ్రౌండ్ సినిమా పాటలు ఉన్నాయి కదా, వాటితోని ప్రాబ్లం అవుతుంది, అప్లోడ్ చేస్తే కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను అప్లోడ్ చేయట్లేదు. అయినా కొన్ని క్లిప్పింగ్స్ నేను చివరిలో దొరికితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నానమ్మ పిండి కలుపుతుంది, తర్వాత మమ్మీ ఏమో ముద్దలు చేస్తుంది, వదిన చపాతీ చేస్తుంది, అక్క కరియలు చేస్తుంది, నేను అల్లుతున్నాను కరియల్ని, చెల్లినేమో కాలుస్తుంది. ఇంట్లో ఎందరు ఉన్నారో అందరు పని చేస్తున్నారు. ఇలా అందరం అక్క, చెల్లి, మమ్మీ, వదిన, నేను, మా పిల్లలు కూడా తలో చేసి వర్క్ మొత్తం ఫినిష్ చేసాము. చాలా వరకు కరియలు చేసాము, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరికీ. పల్లెటూరులో ఏంటంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్తో పాటు పసుపు కుంకుమలు, తర్వాత పలహారాలు అదొకటి అట్లా వేసి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తుంటాము. అందుకని చెప్పి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటాము. శ్రీమంతాలకైనా, సారీ ఫంక్షన్లకైనా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము. పెళ్ళికి షార పోస్తాం కాబట్టి పెళ్ళిలో వచ్చిన పలహారాలు కూడా ఇంటింటికి షేర్ చేయడం అనేది పల్లెటూరులో ఉండే ఆనవాయితీ. తర్వాత అవన్నీ చల్లారబెట్టేసిన తర్వాత ఇక్కడ పెద్దవి ఉంటాయి కదా, మనం ఒళ్ళో పెట్టే పలహారాలని మేము డెకరేట్ చేస్తున్నాం, ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ కింద మొత్తం అన్ని పలహారాలు ఒక్కొక్కటి ఒక్కో కవర్లో వేసి ప్యాక్ చేసి తర్వాత రిటర్న్ గిఫ్ట్ కింద చిన్న ప్లేట్ తీసుకొచ్చాము. ప్లేట్ కూడా అందులో పెట్టి ప్యాక్ చేసేసాము. ఇలాంటి సిల్వర్ ప్లేట్లు, డెకరేషన్ ప్లేట్లు కొనుక్కొచ్చి ఇలా ఒక్కో దాంట్లో అరిసెలు, కరియలు, లడ్డూలు అన్నీ వేసి ప్యాక్ చేసాము. అయితే పూర్తి ప్యాకింగ్ సంబంధించిన వీడియో లేకుండే, అందుకని చెప్పి నేను ఫంక్షన్లోదే ఒక వీడియో తీసుకొని దీనికి యాడ్ చేశాను. ఫంక్షన్ ఇలా జరిగిందండి. అంటే నేను జస్ట్ చిన్న క్లిప్పింగ్ మాత్రమే యాడ్ చేశాను ఫంక్షన్కి సంబంధించింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది, అందరూ వచ్చారు, ఫంక్షన్ మంచిగా జరిగింది. అందరం పలహారాలతోనే, మంగళహారతులతోనే మా సిరితల్లిని స్టేజ్ పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాము. చూడండి, ఇంతకీ నేను అసలు వీడియోలు చేయాలా వద్దా, ఎలాంటి వీడియోలు చేయాలి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మీరు ఏదైనా కొంచెం కామెంట్ రూపంలో సలహా ఇవ్వండి నాకు ప్లీజ్. తర్వాత మొత్తం అక్కడ పెట్టిన తర్వాత చూడండి, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము, కుడుకలు, ఇలా మొత్తం అన్నీ మంచిగా ప్యాకింగ్ చేసేసి అక్కడ పెట్టినాము. టోటల్గా ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇదేనండి ఈరోజు వీడియో అనేది. వీడియో ఎలా అనిపించిందని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు మీరు మొదటిసారి కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.